రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, నాగపూర్లో మత ఘర్షణలు జరిగినాయి। రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభమైన తరువాత నాగపూర్లో మత ఘర్షణలు పూర్తిగా ఆగిపోయినాయి। 1920లో ఒకసారి లక్ష్మీ పూజ సమయంలో మతోన్మాదులు దాడి చేసి హిందువులు లక్ష్మీ అమ్మవారిని అలంకరించేందుకు ఉపయోగించినటువంటి బంగారము వీటన్నిటిని దోచుకునేందుకు ప్రయత్నించారు। ఆర్ఎస్ఎస్ సంస్థాపకులైనటువంటి డాక్టర్ హెడ్గేవార్ ద్వారా తయారైనటువంటి స్వయం సేవకులు అల్లరి మూకలకు ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో అర్థం చేయించారు। అప్పటి నుంచి నాగపూర్ ప్రశాంతం। అయితే అలాంటి నాగపూర్ని ఎంపిక చేసి ఒక పథకం ప్రకారము మార్చి 17వ తారీఖున అల్లరి జరిగింది। మార్చి 17వ తారీఖున అల్లరి ఎందుకు జరిగింది? చాలా విచిత్రమైనటువంటి కారణం। విదేశం నుంచి మన దేశంలోకి వచ్చి దురాక్రమణదారుగా వచ్చి సర్వనాశనం చేసి కాశీ మధుర వంటి సంభల్ వంటి దేవాలయాల్ని పూర్తిగా విధ్వంసం చేసి హిందువులపైన జిజియా పన్నును విధించినటువంటి మహారాష్ట్ర యొక్క అధిష్టాత్రి దేవత అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజును అణచివేసేందుకు ప్రయత్నించి ఆయన కుమారుడైనటువంటి సంభాజీ రాజేను కళ్ళు పీకి నాలుక కోసి చర్మం ఊడబెరికి అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఔరంగజేబుకి మద్దతుగా రంగంలోకి దిగారు మతోన్మాదులు। ఔరంగజేబ్కి మద్దతుగా రంగంలోకి దిగినటువంటి వాళ్ళు కారణం ఏమిటి? మధ్యాహ్నం 3 గంటలకి కొందరు హిందూ కార్యకర్తలు సంభాజీనగర్లో ఉన్నటువంటి ఔరంగజేబు సమాధిని తొలగించాలి, ఎందుకంటే మా సంభాజీ రాజేకి అన్యాయం చేశాడు, శివాజీతో పోరాడాడు కాబట్టి మహారాష్ట్ర యొక్క హీరో అయినటువంటి శివాజీ సంభాజీలతో పోరాడినటువంటి మా మహారాష్ట్ర వీరులకు వ్యతిరేకంగా పోరాడిన ఔరంగజేబు సమాధి వద్దు అని వాళ్ళు ఊరేగింపు జరిపారు। 12 గంటలకి ఔరంగజేబు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు। దగ్ధమైంది ఔరంగజేబు దిష్టి బొమ్మ, కానీ ఎక్కడో చాలా దూరంలో కూర్చున్న కొందరు గుండెలు మండిపోయినాయి। సాయంత్రము 6-7 అయ్యేటప్పటికీ చిట్నిస్ పార్క్, మహాల్ ఇవన్నీ కూడా నాగపూర్లోని ప్రాంతాలు। ఈ ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందినటువంటి వాహనాలు సైలెంట్గా వెళ్ళిపోయినాయి, హిందువుల వాహనాలు మాత్రమే ఉన్నాయి। ఆ వాహనాలను టార్గెట్ చేస్తూ దుకాణాలను తగలబెడుతూ అల్లరి మూకలు రోడ్డు మీదకి వచ్చాయి। అల్లరి మూకలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఔరంగజేబ్ జిందాబాద్ అని అయితే నినాదం చేయలేరు, ఎందుకంటే ఎంతో కొంత సిగ్గు మిగిలింది కాబట్టి ఔరంగజేబ్ జిందాబాద్ అని అనలేరు, అది మహారాష్ట్రలో అనలేరు। అందుకని వాళ్ళు ఏమన్నారంటే మా పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టారు కాబట్టి మేము దాడి చేస్తున్నాం। పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టినటువంటి ఉదాహరణ లేదు, దానికి ఆధారాలు లేవు, ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఏ వివరాలు లేవు। ఔరంగజేబు పేరు చెప్పుకుని అల్లరి చేసినట్లయితే చాలా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి పవిత్ర గ్రంథం తగలబడిందని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు। అల్లాహు అక్బర్, లబ్బైక్ యా రసూలుల్లా వంటి నినాదాలను చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి। దుకాణాలను ఏరి దాడి చేశారు, వాహనాల్ని తగలబెట్టారు, దగ్ధం చేశారు, పోలీసుల పైన రాళ్ళు రువ్వారు। పోలీస్కో మారో అనేటటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో స్వైర విహారం చేస్తున్నాయి కాబట్టి అబద్ధం చెప్పి దాచుకోలేరు। కాబట్టి ఔరంగజేబు భక్తులు నాగపూర్లో అరాచకం సృష్టించారు। వీళ్లను ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది చూడాల్సి ఉంది, ఎందుకంటే మధ్యప్రదేశ్లో మహోలో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిస్తే మత కల్లోలం సృష్టించే ప్రయత్నం చేశారు। ఇప్పుడు వాళ్ళందరూ కూడాను విరిగిన నడుములతో పగిలిన కాళ్లతో మొత్తానికి అయ్యో బాబో తప్పు చేశానురా బాబు అంటున్నారు। సంభల్లో ఈ రకంగానే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం మీద రాళ్ళు తుపాకులతో బల్లాలతో బరిసెలతో దాడి చేశారు। ఇప్పుడు ఆ వ్యక్తులు ఊళ్ళోకి రావడానికి జంకి ఎక్కడెక్కడో మారు పేర్లతో రాజస్థాన్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో నివసిస్తున్నారు। నాగపూర్లో ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అల్లరి మూకలకు అలాంటి పాఠం చెబుతుందా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు। యోగి కూడా యువ నాయకుడే, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా యువ నాయకుడే।
సంభల్ అల్లర్ల తరువాత సంభల్లో ప్రతి సంవత్సరము హిందువుల హోలీ అయిన తరువాత, ఉత్తరప్రదేశ్లో హిందువుల హోలీ అయిన తరువాత వెనువెంటనే ఒక ముస్లింల పండగ వస్తుంది. వాస్తవానికి ఇది పండగ కాదు, ఎందుకంటే ముస్లింల పండగలు ఏమిటో మనకి తెలుసును. కానీ ఇది సంభల్లో ప్రత్యేకంగా జరిపేటటువంటి కార్యక్రమం. దీని పేరు నేజా మేళా. ఈ నేజా మేళా ఎందుకు జరుపుతారు? 1030వ సంవత్సరంలో సిద్ధి సాలార్ మసూద్ అనేటటువంటి దురాక్రమణదారుడు తన మేనమామ అయినటువంటి మహమ్మద్ గజనీతో పాటు భారతదేశంలోకి ప్రవేశించాడు. సోమనాథ మందిరాన్ని విధ్వంసం చేశాడు, మథురపైన దాడి చేశాడు. ఉత్తరప్రదేశ్ అంతా కూడాను విధ్వంసం చేస్తూ ఆయన సంభల్కి వచ్చి సంభల్లో కూడాను విధ్వంసం సృష్టించిన తరువాత ఆ విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. దానిని స్మరించుకుంటూ ఈ నేజా మేళా జరుగుతుంది. ఈ నేజా మేళాలో ఒక 30 అడుగుల పొడవైనటువంటి జెండా కర్రను పెట్టి ఆ జెండా మీద సిద్ధి సాలార్ మసూద్ని స్మరించుకుంటూ వాక్యాలు ఉన్నటువంటి జెండాను ఎగరేస్తారు. ఎవరి జెండా? ఈ దేశం పైన దురాక్రమణదారుడుగా వచ్చి అనేకానేక మందిని మతం మార్చి రక్తపు టేరులు పారించిన వాడిని గొప్పగా చూపించేటటువంటి మేళా ఈ నేజా మేళా. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఈ నేజా మేళాకి అనుమతి నిరాకరించింది. 2023లోనే ఈ నేజా మేళా నిర్వాహకులకు చెప్పింది, మీరు నేజా మేళాని సద్భావన మేళాగా నిర్వహించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కలిసిమెలిసి జీవించడం కోసం దీన్ని సద్భావన మేళాగా చేయండి. అన్ని వర్గాలు ఇందులో పాల్గొనేలా చేయండి. ఒక వర్గము దురాక్రమణదారుడు స్థానికులపైన హిందువులపైన చేసిన అత్యాచారాన్ని స్మరించుకుంటూ చేసే పండగకి అనుమతి ఉండదు. 2023లోనే ఈ విషయం చెప్పారు. అయినా కూడా నేజా మేళా చేయటం కోసం వస్తే ఉత్తరప్రదేశ్లో సంభల్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్పష్టంగా వాళ్ళకి ఈ పండగ జరపడానికి వీల్లేదని చెప్పింది. సిద్ధి సాలార్ మసూద్కి ఏం జరిగింది? సిద్ధి సాలార్ మసూద్ 1034వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బెహరాయిచ్ దగ్గరకు వచ్చి ఆ బెహరాయిచ్ దగ్గర ఉన్నటువంటి అనేక మందిరాల్ని ధ్వంసం చేసిన తరువాత అక్కడ సుహేల్దేవ్ పాసి అనేటటువంటి మహారాజు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ రాజులు, జమీందారులు వీళ్ళందరినీ కలుపుకుని సాలార్ మసూద్ పైన యుద్ధం చేస్తాడు. బెహరాయిచ్లో యుద్ధం జరిగింది. చరిత్రలో దీన్ని బ్యాటిల్ ఆఫ్ బెహరాయిచ్ అంటారు. ఈ బ్యాటిల్ ఆఫ్ బెహరాయిచ్లో సిద్ధి సాలార్ మసూద్తో పాటు ఆయన లక్షలాది సైన్యంలో ఒక్కడు తిరిగి వెళ్ళలేదు. సుహేల్దేవ్ పాసి యొక్క ఘన విజయాన్ని ఉత్తరప్రదేశ్ చరిత్రలో చెప్పడం లేదు. దురదృష్టవశాత్తు ప్రజలు దీన్ని పాసి అనేటటువంటి ఒక కులానికి తగినటువంటి పండగ, మన దగ్గర అల్లూరి సీతారామరాజుని కేవలం రాజులకు చెందిన వీరుడుగా, సర్వాయి పాపన్ని కేవలం గౌడ్లకు చెందిన వీరుడుగా చేసినట్టే ఉత్తరప్రదేశ్లో కూడా ఈయనని పాసీల హీరోగా మార్చేశారు. కానీ నేజా మేళా ద్వారా మన మీద ఆక్రమణ చేసినటువంటి సిద్ధి సాలార్ మసూద్ని మాత్రము హీరోగా చేసి 30 అడుగుల జెండాను ఎగరేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అత్యంత కఠినంగా వ్యవహరించి, దృఢంగా వ్యవహరించి ఈ నేజా మేళాని ఆపు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ యోగి ఆదిత్యనాథ్ నుంచి అల్లరి మూకల అరాచకాన్ని అరికట్టే విషయంలో పాఠాలు నేర్చుకుంటాడా? మళ్ళీ నాగపూర్లోనే కాదు మరెక్కడ కూడాను ఔరంగజేబ్ జిందాబాద్ నినాదాలు వినిపించకుండా ఈ దేశం పైన దాడి చేసినటువంటి మరాఠా వీరుడు సంభాజీని ముప్పు తిప్పలు పెట్టి అష్టకష్టాలు పెట్టినటువంటి కిరాతకుడిని జిందాబాద్ అని చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా చేయగలడా? యోగి ఆదిత్యనాథ్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పాఠాలు నేర్చుకున్నట్లయితే మహారాష్ట్రలో కూడా అరాచకం అంతరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.